ఏదో చెప్పాలన్నావుగా, ఏంటి? నువ్వే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పిన తర్వాత కూడా ఇలానే ఉండాలి రాహుల్. ఎప్పటికీ ఇలానే ఉంటా, చెప్పు. నా పేరు నిత్య కాదు, ప్రియా నా అసలు పేరు. ఆ రోజు నిత్యాలా వచ్చి నేను కలిశాను. ఫస్ట్ టైం నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోకూడదు అనిపించింది. ఎలాగైనా నీతో ఉండాలని నిత్యాని నిన్ను నమ్మిస్తూ, అసలైన నిత్యాన్ని మోసం చేస్తూ నీతో ఉంటున్నా. ఏంటి కోపపడతావు అనుకున్నాను, ఇంత హ్యాపీగా ఏంటి? నిజం చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నా, కోపడతావు అనుకున్నా, భయపడ్డాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకొకటి చెప్పాలన్నాను కదా, అది కూడా ఇదే నిత్య. సారీ ప్రియా. వాట్? సో కూల్. Oh my god. నా పేరు కూడా రాహుల్ కాదు, సంతోష్. నాకొక రోజు సిమ్ దొరికింది, దానివల్ల ఇదంతా జరిగింది. నీకు అదంతా తర్వాత చెప్తానులే, కానీ పద, మనం అర్జెంటుగా నిత్యాన్ని కలవాలి. నిత్య ఏంటి? నిత్య ఎవరు? నిత్య దగ్గరికి వెళ్దాం, పద. నిత్య ఎవరు నాకు తెలీదు. ఫోన్ లాగుంది. ఎవరు తప్ప? రాహుల్ 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 మెసేజెస్. ఎంత బాగున్నాయి ఈ మెసేజెస్. సో ఇంట్రెస్టింగ్. గాడ్, ఒక ప్రాబ్లం సాల్వ్ అవగానే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది.